చాలా దూరం వచ్చేసినట్టు వస్తున్నా. చాలా డేస్ అవుతుంది కాల్ చేసి వస్తుంది. అందరూ ఎక్కడున్నారా? అవునా, అదే రేపు కలుద్దానికి ఫోన్ చేస్తామమ్మా. మన స్పాట్కి వచ్చే రేపు వచ్చాక మాట్లాడతాం. 11 o'clock వచ్చేయండి సండే మన స్పాట్. సరే. The next day. ఏంటి ఇంకా రాలేదు? ఏమైనా అవుతుంది? ఇంకెవరు రాలేదు. ఇక్కడ బి లేరు, ఇక్కడ బి లేరు, ఇక్కడికి బి టైం సెన్స్ లేదు. ఆమె ఎవడో కాల్ చేస్తుంది. ప్రదీప్ బాయ్. హలో ప్రదీప్, ఎక్కడ ఉన్నావురా? అంటే ఇక్కడనే వస్తున్నావా? మన వాళ్ళంతా నీ దగ్గర ఉన్నారు కదా ఇప్పుడు. అరే మీ టైం సెన్స్ ఉండారా చెప్పు. మీకోసం అని చెప్పేసి మార్నింగ్ చేసి బస్సు పట్టి యాదగిరికి వస్తే మీరు ఇంకా రాలేదు అంటే టైం సెన్స్ గురించి నేను మాట్లాడతా. ఎందుకో అంటే ఒకసారి పైకి చూడాలా, అంటే పైకి చూడాలి ఒకసారి. ఫ్లాష్ బ్యాక్. రాయుడు ఇంకా వస్తలేడు, ఇంత లేట్. ఎప్పుడు చూసినా లేట్ అయ్యి వీడు వచ్చి ఇంట్రెస్ట్ వీక్తుంది నాకు. వీడు ఎప్పుడు టైంకి వచ్చిందంటే నాకు అర్థం కాదు. ఏ పర్వాడు రా, నాకు ఆకలి అవుతుంది పొలం. End of flashback. ఇంకెప్పుడు వస్తారు రా బాయ్? నిన్న సమాధి అయిపోతట్టున్నాయి. తీసుకుంటా. ఇంకెప్పుడు వస్తారా బాబు? ఇదంతా అయిపోయేటట్టుంది వచ్చేలోపు. ఎప్పుడు వస్తారో ఏమో. ఏడు బ్రో మా వాళ్ళు ఒకటి కాదు స్వామి. ఇసుందసు బతుకులు బతుకుతాం చూసినావా? అందరు నీళ్ళన్న బాగా రాళ్ళేస్తా, నేను నీళ్ళని చెరువులు వేస్తా. ఇంకేడున్నారా? 1 hour later. వీళ్ళైనా ఎట్లయినా వచ్చేటట్లేరు. వీళ్ళు వచ్చేలోపు ఒక స్లీప్ వేద్దాం. నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. లాలాగూడ, అంబర్పేట, మల్లెపల్లి, మలకపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా డాలా. మించితి కలియుగమునా. టైం ఎంత అవుతుంది? నా దాంట్లో రాంగ్ ఉందా? ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వచ్చిర్రు? ఇప్పుడు చెప్పురి. ఎన్ని గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వచ్చిర్రు? అంటే ఎన్ని గంటలకు వచ్చిర్రు?
చేసి మొత్తం ఏం చేసినవరా ఏమో అడ్డిగారా తొండలకు జొర్రిస్తా ఫ్లైట్లో ఎగిరేస్తా మొత్తం 11 గంటలకు వస్తా అని నువ్వు వచ్చినప్పుడు లేదా నువ్వు వచ్చినప్పుడు లేదా ఇప్పుడు ఎప్పుడు నువ్వు చెప్పినప్పుడు లేదా నువ్వు వచ్చినప్పుడు లేదా ఇప్పుడు టైం అదే అన్న బ్యాగు అన్న షూ మీకోసం నేను వచ్చిన చాలదా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పోసని ఒకసారి కదా ఒకసారి కదా One eternity later. కాదు బై కొన్ని టైమ్స్ అయితే అట్లా లేట్ అవుతుంది వస్తుంది ఎందుకంత ఫైర్ కూడా 2 దినాలు లేట్ చేసాం మేము ఒకసారి మూవీ అయినప్పుడు లేట్ చేసి మేము అన్నావా అరే అన్నావా ప్రతి మనం చెప్పురా అన్నా ఉదయం అన్నావా అనలే ఎందుకంత ఫైర్ రోజు చేస్తావు ఇలా ఒక్కటే తొందరగా చేసినావు చెప్పు ఏం చేసినావు నాకు తెలుసు వాళ్ళకి తెలుసు ఎవరికి వాళ్ళకి వాళ్ళకి తెలియని అది మాకు తెలుసు వీళ్ళు ఎట్లా కొడదాం నేను ఎట్లా కొడదాం ఆన్సర్ ద క్వశ్చన్ రిప్లై ఇన్ కామెంట్స్ అవుట్ సాయిగా నువ్వు బార్బర్ షాప్ పెట్టుకున్నావు ఉంటగా బార్బర్ కటింగ్ షాప్ మజాకులాడకండి చెప్పరా ఉదయం ఏం నడుస్తుంది మళ్ళీ ఎటు పోతున్నావు పుష్ప నడుస్తుంది ఇప్పుడు మొత్తం పుష్ప కాకుండా లైఫ్ గురించి చెప్పు నాకు తెలుసు నువ్వు టీఎఫ్ఐ బాడీ సార్ కొత్త చెప్పు ఏం పని చేస్తున్నావు కాలేజ్ పోవడం వీడు ఇంకా ఖాళీలో తిరుగుతుంది అటు నడితే అయిపోయా రోజు 1000 రూపాయలు పోవడం రావడం అదే శాలరీ ఏం చేస్తుంది వెళ్తాం మామ 30K అట్లా ఇస్తారు మామ అరే 30K అంటే 30K అంతా 30K నేనా బ్రో రే నేను తెలుసా 30K 3 సంవత్సరాలు వాడుకోలేదు అదే బ్లడ్ తీసుడు వేసుడు మొన్న ఆటో నడుపుకుంటా నువ్వే గారు కనిపించిందాడా అది అవును కుక్కడపల్లి కాడ కనబడ్డది నువ్వు పిలుస్తాను అప్పుడు పెళ్లి చేసుకో కదా చేసుకోను నీకు డే అండ్ నైట్ వరకు పెళ్లి అయిపోయింది నీది చెప్పు నాదేముంది అన్న రియల్ ఎస్టేట్ మీకు రియల్ ఎస్టేట్ మ్యాగ్నెట్ అప్పుడప్పుడు కూడా కాల్ చేస్తాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారా కానీ నాకు కూడా ఒకటి జరిగింది అది ఇన్సిడెంట్ జరిగింది అని మా దగ్గర అయితే దాచేంత ఇన్సిడెంట్ ఏం జరిగింది జరిగిందిరా అది చెప్పు మన దగ్గర అమౌంట్ అనేది మనం మేనేజ్ చేసి తెలుసు కదా రియల్ ఎస్టేట్ ఎట్లుంటుందంటే మన అమౌంట్ వచ్చింది అనుకో దాని ఏం చేస్తున్నారా మన కర్రరా నాదేముంది మామ ఇప్పుడే జాబ్ చేయాలని లేదు ఎంతైనా ఇంకా చాలా టైం ఉంది కదా నాకు కాలేజీలో బాగానే ఎక్స్ట్రా ఇప్పుడు కూడా అట్లనే మింగుతున్నావు కాలేజీలో 20 జూనియర్స్ కొట్టుడు అదే నడుస్తుంది ఇప్పుడు కూడా బయటకి తనకు కానీ ఏం చెప్పు ఇప్పటికన్నా మారినావు మాట్లాడు ఏం మారిపోయినా మామ కలర్ చేంజ్ అయింది తెలుస్తలేదు లైఫ్ ఏంది ఏందిరా మరి లైఫ్ ఏంటి బ్రో అంతా హ్యాపీగానే అలాయితే మూడప్ప లేదు అంతా హ్యాపీగానే ఏదో తెలుస్తుంది భయ నాకు తెలుస్తుంది కాబట్టి అడుగుతున్నా ఏం లేదు బ్రో అదేం లేదు అంటున్నావు అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వే లేక వేధిస్తుందే హృదయం ఊగెలే, అదరం అంశులే, మధురం కోరెలే. అంతేలేని ఏదో తాపం ఏమి
నీటిలా నువ్వే లేక ఏదో లవ్ అంటావా చేరి సేద తీర ప్రాయమిలా చెయ్యి చాచి కోరుతుంది సాయమిలా మామ లవ్ యూ రా దాస్తున్నా లేను చూపడి లవ్లీ అట్లేం లేదు బ్రో. మీ దగ్గర దాచేమంది బ్రో? ఎవరు మామ ఇప్పుడు రోజు మాకు చెప్పాల్సిందే లేదా? అరే మీకు చెప్పకుండా ఏం లే అన్నాడు లవ్ యూ అని వచ్చింది. లవ్లీ చెల్లి అరే మీ దగ్గర దాచేమో ఉంటది బ్రో. ఎవరు మామ అమ్మ ఏరియాలో ఇక ఉంటది లేదు ఏంటి ఉంటదిలే ఒక అమ్మాయి. ఏమన్నా విషయం అయితే చెప్పు. మన అందరం 3 years నుంచి లవ్ బ్రో. అంటే మాకు ఫుల్ ఇష్టం. ఇక ఏముంది మామ, ఇక మంచిగా సెటిల్ అయినాక పెళ్ళి అని అనుకుంటున్నాం. ఇక ఓకే ఏమవుతుంది తర్వాత చూడాలి. పరిచయం చేస్తున్నా మరి బర్త్డే అరే బ్రో మీకెందుకు పరిచయం చేయండి బ్రో, మీకు చేస్తా కదా పక్క. ఏమో బ్రో మీ ఫ్రెండ్స్ తేవద్దంటదేమో ఫోన్ ఫోన్ సరే మామ, ఇంకేముంది కూడా తేవద్దంటది అంతే కదా మామ. ఏ అట్లే లేదు మామ, ఫ్రెండ్స్ తర్వాతనే ఎవరన్నా అని అంట నేను. అట్లా ఉండేనబ్బా ఫ్రెండ్ అంటారు, లవర్ రాగానే ఫ్రెండ్ మారిపోతాడు. అట్లేం లేదు బ్రో, ఫ్రెండ్స్ తర్వాతనే లవర్. మీరు వచ్చిందా ఫస్ట్ ఆమె వచ్చిందా? చూస్తాం బ్రో, చూస్తామా మీరు లాగుతారు చూస్తాం పక్క పరిచయం చేపిస్తా. ఏందంటే ఫ్యామిలీ ఏంటంటే కొంచెం రిచ్ మామ, ఇక కొంచెం కష్టమైతే అంతే ఇంట్లో ఒప్పియానికి. ఏ గొడవ ఏం లేదు మామ, వాళ్ళ ఇంట్లో ఎవరు తెలియదు అనమాట. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పలే ఆమె, ఎందుకంటే ఇక తెలిస్తే పెద్ద చూడు ఓకే మామ, రేపు వెళ్దాం రేపు కలుద్దాం. ఏదైనా ఉంటే రేపు చూస్తాం. రేపు టైంకి రండి మామ. సరే బ్రో, ఇన్ని గానం పైసలు నీకు ఎలా వస్తున్నాయి? అంటే రియల్ ఎస్టేట్ లో ఎక్కువ రావాలి తెలుసు. రియల్ ఎస్టేట్ లో వస్తారా ఇప్పుడు? 20 ఇస్తారుగా. మన శాలరీ కాకుండా మనం డైరెక్ట్ ఇప్పుడు మనం కష్టం వచ్చి డైరెక్ట్ నేను తీసుకోవడం అంటే డైరెక్ట్ గా తీసుకుంటే ఏమన్నారా బ్రో? మనకు తెలుసు కానీ బాస్ తెలుసు ఎట్లా ఊరుకుంటారు బ్రో. మీ బాస్ వస్తే ఏమవుతుంది? తెలిస్తే ఏమవుతా అలా అవుతుంది అంతే బ్రో. అది మనం ఏం చేయాలి, మనం డబ్బులు కావాలంటే మనం సంపాదించుకోవాలి, టాలెంట్ యూజ్ చేసుకొని. పెద్ద పోలీస్ కేసు అయితే దొరుకుతాయి, అయితే దొరికితే అవుతుంది అట్లా. ఓకే ఓకే సరే మళ్ళీ